అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 3, 4, 5 తారీఖులలో జరిగేది ఇదే. వీరు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలో వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందామండి. వీరికి సుఖం అనేది 6 ఉంటుంది, దుఃఖం 3 ఉంటుంది, ఆరోగ్యం అనేది వీరికి 0 ఉంటుంది, అంటే 4 ఉంటుందన్నమాట. ఇక రాజపూజ్యం అనేది 4 ఉంటుంది, అవమానం అనేది 2 ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు చక్కగా కలిసి వస్తుంది, అలాగే ఏవైతే మైనస్లో ఉన్నాయో మీకు ప్లస్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తాను. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే తులారాశి వారు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో వారి యొక్క అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం. మరి వీరికి కృషి పట్టుదల చాలా ఎక్కువనే చెప్పుకోవాలి తులారాశి వారికి. అలాగే ఒక పనిని కనుక మనం అప్పచెప్తే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వీరు నిద్రపోరు, అంత కష్టపడతారు. ఇక ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో కూడా కావాల్సింది కూడా అదేనండి. ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం 100% ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. శత్రునాశనం కూడా జరుగుతుంది. మీకు ఎవరైతే ఇప్పుడు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ కూడా మీ మీద ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలను వారంతట వారే మార్చుకొని ఆ శత్రువులే మీకు మిత్రులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మరి మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు వస్తాయి. ఎవరి వలన కూడా అనేది శని ప్రభావం వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో పేరు గుర్తింపు అనేది కూడా తప్పకుండా మీరు పొందబోతున్నారు. ఇక మే నెల నుండి అక్టోబర్ వరకు ఈ రాశి వారిని చూసుకుంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మే నెల నుండి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 నెలలు చూసుకుంటే కొంచెం అనేది మీకు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది కూడా గురువు వలన అన్నమాట. కాబట్టి ఈ యొక్క 6 నెలలు కూడా మీకు కాస్త ఖర్చులు ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే ఈ ఖర్చు అంటే చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి అంశాల గురించి కూడా మీకు కొంచెం అంటే దేని గురించి ఉపయోగమా లేదా అనేటటువంటి అవగాహన మీకు అంతటికి మీరే తెలుసుకోవాలి. ఇక అలాగే మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకొని ఆ ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేసుకుంటే అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. ఇక అలాగే ఈ తులారాశి వారికి విషయంలోకి వెళితే 3, 4, 5 తారీఖుల్లో ఏ విధంగా వీరికి అదృష్టం పట్టబోతుంది, అలాగే వీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీరికి ఈ 3 రోజుల్లో కూడా ఈ రాశి వారి స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. పెళ్లి కాని అమ్మాయిలకైతే నిజంగా వివాహ యోగం అనేది ప్రాప్తించబోతుంది. ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా వివాహం అనేది కూడా జరిగి తీరుతుంది. అంటే రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే జరుగుతాయండి. దానికి మీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా వ్యక్తపరుస్తారు. చాలా రోజుల తర్వాత అంటే మీకు వివాహ యోగం రాబోతుందని కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందబోతున్నారు. అలాగే తులారాశి వారికి అదృష్టం అనేది తోడు కాబోతుంది. కాబట్టి 2 రెట్లు ఇంకాస్త ఎక్కువగా ఫలితం రాబోతుంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని కొంచెం కష్టపడండి. ఎందుకంటే ఇంకొంచెం కష్టపడితే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా కానీ ఒకటి కష్టపడకుండా ఏదైనా మనకు వస్తుందా? రాదు కదా. మనం కష్టం చేస్తేనే ఏదైనా కానీ మనకు వస్తుంది. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం కూడా అనుభవించినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఏంటంటే మన కష్టం మన మీద అంటే మనం దేని పట్ల ఆధారపడి ఉన్నామా, ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎంతవరకు మనం పొందుతున్నామా అనేటటువంటి జాగ్రత్తగా ఆలోచించుకొని 1కి 2 సార్లు మీ కష్టం మరెవ్వరూ కూడా దోచుకోరండి. ఎప్పటికీ కూడా ఆ కష్టం అనేది మీకు పెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు చేసినటువంటి కష్టమే మీకు శ్రీరామ రక్షగా ఒక 100కు 100% మిమ్మల్ని కాపాడే విధంగా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీరు ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా పొందుతారు. ఇక అలాగే ఒక శుభవార్త ఏమిటంటే మీకు సంబంధించినటువంటి వివాహ యోగానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. అలాగే రెండవ శుభవార్త ఏమిటి అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాలకు అవకాశాలు రావడం లేదని చెప్పి నిరాశలో ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగంలో ఒక మంచి స్థాయి కలిగినటువంటి ఉద్యోగం అయితే మీరు చాలా రోజుల నుండి మాకు వచ్చినటువంటి అవకాశాలన్నీ మేము
వదులుకున్నాము, అయ్యో మేము అనవసరమైనటువంటి పనులు చేస్తాము, మాకు వచ్చినటువంటి చిన్న అవకాశాలను కూడా మేము అనవసరంగా వదులుకున్నామే, కనీసం అదైనా ఉండుంటే ఈరోజు బాగుండేదనని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి మీరు కలలు కంటున్నటువంటి ఉద్యోగమే, మీరు ఏదైతే ఆశపడ్డారో, మీరు ఆశపడిన దాన్ని అంటే మీరు ఆశపడింది దక్కలేదని, చిన్న అవకాశం వచ్చిందని అంటే కొంచెం బాధపడుతూ ఆ వచ్చిన అవకాశాన్ని వదులుకొని మీరు కలలు కన్నటువంటి అవకాశం రాలేదని చెప్పి నిరాశపడుతూ ఉంటారు కదా. అటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి రేపటి రోజున మంచి ఉద్యోగం, మీరు కలలు కన్నటువంటి ఉద్యోగం మీ సొంతం కాబోతుంది. కాబట్టి దాని వలన మీరు చాలా అంటే చాలా ఎక్కువగా ఆనందించబోతున్నారని చెప్పుకోవాలి. తద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ ఇంట్లో ఏర్పడబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారికి అందరితో పోల్చుకుంటే వీరికి కొంచెం అద్భుతంగా అంటే కలిసి వచ్చేటటువంటి యోగం ఈ సంవత్సరంలో ఉంది. ముఖ్యంగా వీరికి ఒక ఆతృత ఎక్కువగా ఉంటుందండి. కంగారుగా మీరు ఏదైనా ఒక పనిని కంగారుగా చేయకుండా నెమ్మదిగా వెళ్ళడం ఏదైనా కానీ మనకు శ్రేయస్సు. కాబట్టి ఏ విషయం పట్ల కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకండి. ఎక్కువగా గబగబా చేసేయాలని చెప్పి హడావిడి పడిపోయి ఆతృత పడిపోయి మిమ్మల్ని మీరు ఎక్కువగా లోన్లీగా లేదంటే ఒత్తిడికి గురి చేసుకుంటూ మిమ్మల్ని మీరే మీకున్నటువంటి మంచి ప్రశాంతతను దూరం చేసుకోకండి. ఏదైనా కానీ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి. ఆ పని పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఆ పనిలో కొంచెం వెనకంజ ఉన్నా కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం మీకు దక్కే తీరుతుంది. కాబట్టి గబగబా పరిగెత్తి అలా మీకు లేనిపోని టెన్షన్సే తప్ప ఏ పని పట్ల కూడా అంతగా స్ట్రెస్కి తీసుకునేంతగా మైండ్లోకి తీసుకోకండి. మనం బ్రతుకుతుంటే ఏడ్చేవాళ్ళు కూడా మన బంధువుల్లో చాలామంది ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎదుగుతుంటే ఏడ్చేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు. సంపాదించుకుంటే ఏడ్చేవాళ్ళు, మీరు బాగుపడితే వాళ్ళ ఒంట్లో కొంచెం నలతగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో, మీరు ఎక్కడ బాగుపడిపోతారని చెప్పి వాళ్ళ ఒంట్లో నలత చెందే విధంగా అతి ఆలోచనలతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి కొంచెం మీరైతే తప్పకుండా జాగ్రత్త పడి మరి వారెవరో తెలుసుకొని, అంటే అలాంటి వారు మీకు అర్థమైపోతారనమాట వెంటనే. కాబట్టి అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండడం వలన ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మీరు అందరికీ మంచి చేయాలి, మీరేమో మంచివాళ్ళు, అలాగే అందరికీ మంచి చేయాలి, అందరూ మంచివాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాగే మీతో ప్రవర్తించేవారు మీతో ఎంతవరకు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకొని జాగ్రత్తగా మీరు కూడా ఎదుటి వ్యక్తులతో అంతే విధంగా మాట్లాడండి. ఇక అలాగే కొంతమంది దగ్గర మోసపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1, 2, 3 ఈ 3 తేదీల్లో కూడా మీకు కొంచెం ధనం పట్ల అంటే ధనం యొక్క విపరీతమైనటువంటి ఖర్చులు అయితే జరిగిపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 1, 2 రోజుల్లో ఎలాగైనా సరే మీ ధనం అయితే మీకు వృధాగా అయిపోతుంది. కానీ రేపటి రోజున 3, 4, 5 తారీఖుల్లో మాత్రం మీకు అదృష్ట యోగం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. అంతేకాకుండా ఈ 3వ తేదీన చూసుకున్నట్లయితే విశేషంగా రేపటి రోజున మీకు చాలా బాగా అదృష్టంగా మీకు అంటే మంచి శుభవార్తలను రేపటి రోజున రిసీవ్ చేసుకుంటారండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి శుభవార్తలను ఇంకా ఈ 3వ తేదీ వచ్చేసి మీ ఫ్యామిలీ పరంగా అందరూ కూడా చాలా సంతోషంగా రిలీఫ్గా ఉంటారు. మీ పని పట్ల మీరు కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా తిరిగి మరలా మీరైతే రిలీఫ్ అవుతారు. చాలా సాఫీగా రేపటి రోజున గడిచిపోతుంది. ఇక 4వ తేదీన ఏప్రిల్ 4వ తేదీన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ పనుల్లో బిజీగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన వారు కూడా మీ సంపాదనలో మీరు చాలా బిజీగా ఉంటారు. ఇక సాయంత్రం వేళకు అంతా కూడా ఎల్లుండి కూడా మీకు అంతా బాగుంటుంది. ఇక 5వ తేదీన కూడా మీకు అంతా కూడా అదృష్ట యోగంగా ఈ 3 రోజులు కూడా మీకు తెలియకుండానే గడిచిపోయే అంత పీస్ఫుల్గా అయితే మీరు గడపబోతున్నారు. చాలా రోజుల తర్వాత అమ్మయ్య ఈ 3 రోజులు మాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి మీకు మీరే మనసులో భావిస్తారనమాట. ఆ విధంగా ఈ 3 రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఒకరి మధ్య ఒకరు అంటే ఎవరైతే అంటే కాపురాలు ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు, ఏ ఇబ్బందులు అయితే మీకు కనిపించడం లేదు. భార్యాభర్తల పరంగా చూసుకున్నా సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ప్రశాంతత కోసం అయితే మీరు తల్లిదండ్రులు కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి వారికి కూడా మెడిటేషన్ గురించి నేర్పించి వారి చేత చేపించండి. విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే శని రంగప్రవేశం వలన వీరు కూడా ఎవరైతే అంటే ఇప్పటి వరకు కూడా అనుకూలంగా లేని వారికి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని ఈ 3 రోజులు కూడా కొంచెం మీకు ఏదైనా లోన్లీనెస్గా ఉన్నా కానీ కొంచెం బాధగా ఉన్నా కానీ ఆ సమయంలో మీరు శివారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి
లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా మీరు గురుదేవుడి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకోండి. రేపు గురువారం రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయాన్ని కానీ చక్కగా సందర్శించి స్వామివారి చుట్టూ కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని మీకున్నటువంటి ఆ చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమస్యను కూడా అనుకూలంగా మార్చమని చెప్పి భగవంతుని వేడుకోండి. ఇక మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే తులారాశి వారికి నిజం చెప్పాలంటే ఈ 3 రోజులు నక్కతోక తొక్కినట్లుగా మీరు భావించాలి. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో మీకు ఏం జరుగుతుంది, ఏం జరిగితే మీరు ఏం చేయాలి అనేవి కూడా తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.